మీకు మిడ్ నైట్ ఓ ఫ్రూట్ తినాలనిపిస్తుందా? లేదు, బయటికి వెళ్ళాలని రెడీ అయ్యారు, సడన్గా మీరు ఫంక్షన్కి వెళ్తున్నారు, గిఫ్ట్ కొనలేదని అర్థమైంది, అప్పటికప్పుడు గిఫ్ట్ కొనాలా? ఇలా మీరు ఏదైనా కానివ్వండి, ఇంటి గెస్ట్లు వచ్చారు, మిల్క్ లేదు, టీ ఆఫర్ చేశారు, డికాషన్ కూడా స్టవ్ మీద పెట్టారు, సడన్గా ఫ్రిడ్జ్ తీసి చూస్తే పాల ప్యాకెట్ లేదు. ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ద సొల్యూషన్ నౌ. అదే క్విక్ కామర్స్. ఓ బ్లింకెట్, ఓ జెప్టో, ఓ స్విగ్గీ, ఇలా క్షణాల పైన నువ్వు ఫోన్ చేసి అటు ఇటు ఆలోచించే లోపల నీ ఇంటి ముందు సరుకులు ఉంటాయి. బహుశా ఇంకొన్ని రోజులకు డ్రోన్స్ కూడా డెలివరీ బాయ్స్ రిప్లేస్ చేయొచ్చు. అప్పుడైతే ఇంకా క్షణాల పైన వచ్చేస్తాయి అనుకుంటాను, ఆకాశ మార్గాన. సో ఈ కామర్స్ అసలు మనుషులు ఎలా షాపింగ్ చేస్తారు అన్నదాన్ని కంప్లీట్గా మార్చేశారు. ఒకప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకురావాలి, వీధి చివరనో లేకుంటే ఇంకొద్ది దూరానో, ఆ రోజులు పోయాయి. అర్ధ గంటలో 40 నిమిషాల్లో డెలివరీ అయ్యే రోజులు కూడా పోయాయి. ఇప్పుడు మినిట్స్, 8 నిమిషాల్లో డెలివరీ, 10 నిమిషాల్లో డెలివరీ కాకపోతే మీకు ఎక్స్ట్రా ఇస్తాం. ఇలాంటి మోడల్స్ వచ్చాయి. ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఈవెన్ అమెరికాలో ఉండి వచ్చిన వాళ్ళు ఒక 4 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఇండియాకి వస్తే మా అమెరికాలో కూడా లేదే, ఇదేంటి, అరే ఇట్లా వితిన్ 5 minutes 10 minutes డెలివరీ ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటారు. డెలివరీ బాయ్స్ కష్టాలు, వాళ్ళ బీపీలు పెరగడం, యాక్సిడెంట్లు కావడం అదొక స్టోరీ. కానీ కన్జ్యూమర్స్కి మాత్రం ఒక అద్భుతమైన ప్రపంచం కళ్ళ ముందు సాక్షాత్కరించింది క్విక్ కామర్స్ బూమ్ వల్ల. అయితే ఇందులో ఇప్పుడు బ్లింకెట్, జెప్టో, స్విగ్గీ ఇలా కాదు, ఇప్పుడు కామర్స్ జెంట్స్ అయిన ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ కూడా ఈ క్విక్ కామర్స్లోకి వచ్చేస్తున్నారు. అంటే ఇంటర్నెట్ వచ్చాక ఎకానమీ ఏ స్థాయిలో మనం ఊహించని రీతిలో పెరిగిందనటానికి క్విక్ కామర్స్ ఒక రియల్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈవెన్ ఆగస్ట్లో ఫ్లిప్కార్ట్ మినిట్స్ అనే ఫ్లిప్కార్ట్ వాళ్ళు క్విక్ కామర్స్ లాంచ్ చేశారు. త్వరలో అమెజాన్ కూడా లాంచ్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అమెజాన్ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ కావడం ఇదే మొదటిసారి. మరి ఇంత అద్భుతంగా, ఎంత అద్భుతం అంటే 21-23 మధ్యకాలంలో క్విక్ కామర్స్ 280% గ్రోత్ రేట్. 2021లో క్విక్ కామర్స్ ద్వారా వచ్చినటువంటి మార్కెట్ 2023 నాటికి 280% గ్రోత్ రేట్. 2024 అయితే ఇంకా పెరిగింది అంటున్నారు. సో న్యూ ఇయర్ ఎకానమీ చూస్తే, న్యూ ఇయర్ ఎకానమీని క్విక్ కామర్స్ శాసించింది. అసలు మనుషులు ఇలా క్విక్ కామర్స్ లేకపోతే ఎలా బతుకుతారు అనే దశకు వచ్చేసాం, ముఖ్యంగా మన దేశంలో. సో దీనికి అయితే ఆ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అసలు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే, మనకి ఇంతగా పాపులర్గా కనబడుతున్న ఈ క్విక్ కామర్స్, కామర్స్ లాభాల్లో ఉన్నాయా, భారీగా నష్టాలు. మీకు జెప్టోది ఒక ఉదాహరణ, ఎందుకంటే ఇదే పాపులర్ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ కనుక. జెప్టో 2022తో కంపేర్ చేస్తే 2023లో జెప్టో రెవెన్యూ ఎంత పెరిగిందో చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. 14 times పెరిగింది, 14 రెట్లు. అంటే ఇంత భారీగా రెవెన్యూ పెరిగింది. మరి ఇంత భారీగా రెవెన్యూ పెరిగినప్పుడు లాభాలు రావాలి కదా, లాభాలు కాదు, నష్టాలు కూడా భారీగా పెరిగాయి. మీకు 2022లో జెప్టో నష్టం 390 crores, 390 కోట్లు. 2023లో మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం జెప్టో లాసెస్ 1272 crores, 1272 కోట్లు, 1272 కోట్ల నష్టం ఒక్క ఏడాదిలోనే. మరి ఇంత నష్టం ఎందుకు వస్తున్నది అంటే 2 క్వశ్చన్లు ఇక్కడ. ఒకటి, 14 రెట్లు రెవెన్యూ పెరిగినా నష్టాలు ఇంత భారీగా ఎందుకు పెరుగుతున్నాయి 1200 కోట్ల పైన అంటే? ఇది మొదటి క్వశ్చన్. రెండవ క్వశ్చన్ ఏంటంటే, మరి ఇంత నష్టాలు వచ్చినా ఎలా బతుకుతున్నాయి, 100 కోట్ల నష్టం వచ్చినా ఈ క్విక్ కామర్స్ ఎలా నిలబడుతోంది? ఇది రెండవ క్వశ్చన్. ఈ మూడవ క్వశ్చన్ ఏంటంటే, మరి భవిష్యత్తు ఏంటి, వాట్ ఈస్ ద ప్రోగ్నోసిస్? ఈ 3 క్వశ్చన్లు మీ ముందు ఆన్సర్ చేస్తాను. మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఇంత నష్టం ఎందుకు వస్తుంది? 14 times రెవెన్యూ పెరిగినా నష్టాలు ఎందుకు వస్తున్నాయి? సాధారణంగా మార్కెట్లో, బిజినెస్లో
రెవెన్యూ పెరిగితే ప్రాఫిట్ కూడా పెరగాలి. కనుక ప్రాఫిట్ పక్క పెట్టండి, లాసెస్ పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఈ క్యూ కామర్స్ ఈజ్ నాట్ వయబుల్. యాజ్ ఆఫ్ టుడే ఇట్స్ నాట్ వయబుల్. మీకు ఎందుకంటే రెండు మూడు సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య ఏంటంటే చాలా పెద్ద ఎత్తున మైక్రో వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ పెట్టాలి. అంటే ప్రతి చోట చిన్న చిన్న స్టోరేజ్ ప్లేసులు పెట్టాలి. ఎందుకంటే మీ ఇంటికి 10 నిమిషాల్లో రావాలి అంటే 10 నిమిషాల దూరాన ఉన్న స్టోర్ ఫెసిలిటీ పెట్టాలి. అక్కడ డెలివరీ బాయ్స్ పెట్టాలి. స్టోర్ ఫెసిలిటీ అన్ని చోట్ల పెట్టే వరకు కాస్ట్ పెరిగిపోతుంది. అంటే వేర్ హౌసింగ్ కాస్ట్ విపరీతంగా పెరుగుతుంది. వేర్ హౌసింగ్ కాస్టే కాదు, డెలివరీ బాయ్స్ను కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. డెలివరీ బాయ్స్ ఎక్కువ పెట్టడం, వేర్ హౌసింగ్ పెట్టడం వల్ల కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. అది మళ్ళీ స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టాలి. దానికి అకామిడేషన్ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో అందువల్ల మోర్ నెంబర్ ఆఫ్ వేర్ హౌసెస్ పెట్టి, మోర్ నెంబర్ ఆఫ్ డెలివరీ బాయ్స్ పెట్టి, అవి స్ట్రాటజిక్ లొకేషన్లో పెడితేనే మీకు అల్ట్రా ఫాస్ట్ స్పీడ్తో డెలివరీ చేయగలుగుతారు. ఇదొక ఛాలెంజ్. అందులో మీకు దీన్ని కూడా ఎక్కడ అన్ని వస్తువులు ఇప్పుడు జెప్టోలో ఉండే ప్రతి ప్రొడక్టు మీకు నియర్ బై స్టోరేజ్ ఫెసిలిటీలో వేర్ హౌస్ ఫెసిలిటీలో పెట్టాలి అంటే ప్రతి చోట ఒక పెద్ద గోడం కావాలి. అందుకే ఆల్గారిథమ్స్ ఉపయోగించి ఆ ప్రాంతంలో ఎక్కువగా ఏవి ఆర్డర్ అవుతున్నాయో చూస్తారు. ఆ ప్రాంతంలో మిల్క్ ఆర్డర్ అయితే మిల్క్ పెడతారు, బ్రెడ్ ఆర్డర్ అయితే బ్రెడ్ పెడతారు, 2 ఆర్డర్ అయితే 2 పెడతారు. సో దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో, ఆల్గారిథమ్ సాయంతో లెక్కలేస్తూ పోతుంటారు. ఎంతమంది ఏది ఆర్డర్ చేస్తున్నారు, ఏ ఏరియాలో వేటికి డిమాండ్ ఉంది, వాటిని ఆ వేర్ హౌజెస్లో ప్రియారిటీ మీద పెడుతుంటారు. సో అందువల్ల మీకు చెప్పాను కదా ఎందుకు లాస్ వస్తుంది. అందులో ఈ డెలివరీ బాయ్స్ వాళ్ళు ఎక్కువ గంటలు పని చేయాలి, తక్కువ వేతనాలకు పనిచేయాలి. వాళ్ళ పార్ట్నర్లు అంటారు కనుక వాళ్ళకు ఉద్యోగులకు ఉండే ఏ బెనిఫిట్ కూడా ఉండదు. అందుకే వాటిని గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అన్నారు. వాళ్ళు ఆర్గనైజ్ అవుతున్నారు. ప్రభుత్వాలు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు ప్రత్యేక చట్టాలే చేస్తున్నారు. రాజస్థాన్లో ఒక గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ వెల్ఫేర్ యాక్ట్ వచ్చింది. తెలంగాణలో కూడా ఆ రకమైన యాక్ట్కు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందువల్ల అట్రిషన్ రేట్ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. ప్రభుత్వ సోషల్ లెజిస్లేషన్లు వస్తున్నాయి. దాంతో అట్రిషన్ అంటే డెలివరీ బాయ్స్ ఎక్కువ మంది ఉద్యోగాలు ఎక్కువ కాలం ఉండడం లేదు. దాంతో వాళ్ళని రిటైన్ చేసుకోవాలంటే డెలివరీ బాయ్స్ కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా వయబుల్ కావడం అనేది కష్టమవుతుంది. అందువల్ల నేను అడిగిన మొదటి ప్రశ్న, రెవెన్యూ 14 టైమ్స్ పెరిగినా నష్టాలు 390 crores నుంచి 1272 390 కోట్ల నుంచి 1272 కోట్లకి ఎందుకు పెరిగింది అంటే ఇంకో ఇది కారణం. ఇట్ ఈజ్ నాట్ ఎ వయబుల్ బిజినెస్, సస్టైనబుల్ బిజినెస్ మోడల్ కాదు. ఇక రెండవ క్వశ్చన్ వస్తుంది, మరి అలాంటప్పుడు ఎట్లా నడుస్తున్నాయి? ఇన్ని లాసులు అయితే ఎప్పుడో మూతపడాలి కదా. అక్కడే ఆధునిక ఎకానమీ యొక్క లక్షణం. ఆధునిక ఎకానమీలో లక్షణం ఏంటంటే దాని వాల్యుయేషన్ అంటారు. వాల్యుయేషన్తో ఇన్వెస్టర్స్ వస్తారు. వాల్యుయేషన్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? వాల్యుయేషన్ ఆ కంపెనీ ప్రస్తుత పర్ఫార్మెన్స్ పైన ఆధారపడి ఉండదు. ఇప్పుడు జెప్టో వాల్యుయేషను, బ్లింకెట్ వాల్యుయేషన్ ఎంత అంటే జెప్టో ఇప్పుడు ఎన్ని లాభాలు తెచ్చుకుంటుంది, ఎన్ని నష్టాలు తెచ్చుకుంటుందితో సంబంధం లేదు. గ్రోత్ పొటెన్షియల్ని బట్టి వాటికి వాల్యుయేషన్ ఉంటుంది. ఇప్పుడు జెప్టో 14 times రెవెన్యూ పెంచుకుంది. అందుకే ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ ఏం చేస్తాయంటే నష్టాలు వచ్చినా మంచిదే, రెవెన్యూ గ్రోత్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాయి. రెవెన్యూ గ్రోత్ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తాయంటే రెవెన్యూ చూపెట్టి వీరు వాల్యుయేషన్ పెంచుకుంటారు. వాల్యుయేషన్ పెంచుకుంటే ఒక 5% షేర్ అమ్మితే కొన్ని 100 కోట్లు ఇన్వెస్టర్ వచ్చి పెడతారు. వీళ్ళలో అందుకే 100 కోట్లు 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చి పడడం వల్ల నష్టాలను కూడా భరించి వ్యాపారం చేయగలుగుతారు. మీరు ఈ క్యూ కామర్సు, ఈ కామర్స్ అన్నిట్లో కూడా ఉన్న ప్రొసీజర్ అదే. వాళ్ళు లాస్లు ఇచ్చినా కూడా ఎందుకు నడపగలుగుతున్నారు అంటే వాల్యుయేషన్, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, నడపగలుగుతున్నారు. మరి ఎంతకాలం ఇలా నడుపుతారు? ఎందుకు ఎన్నడో ఒక రోజైతే ప్రాక్టికల్గా లాభాలు రావాలి కదా. గ్రోత్ పొటెన్షియల్ని బట్టి ఎంతకాలం ఉంటుంది? దట్స్ ద బిగ్ క్వశ్చన్. సో అందుకే ఆ దశ వచ్చేంత వరకు ఇది వాల్యుయేషన్లో నిలబడాలి. ఇప్పుడు కొత్త ప్రొడక్ట్స్ కొరకు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు బ్లింకెట్ వాళ్ళు 10 minutesలో అంబులెన్స్ సర్వీస్ కూడా ప్రవేశపెట్టారు. అందువల్ల క్యూ కామర్స్ ఎంత ప్రజలకు సౌకర్యాన్ని ఇస్తుందంటే కారణం ఇది.
మరి ఈ మోడల్ కాంపిటీషన్ ఏమో పెరిగిపోతుంది, వయబిలిటీ కష్టమవుతోంది, రెవెన్యూ విపరీతంగా పెరిగిన నష్టాలు భయంకరంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్టోరీ. మంచి బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి కాలం ఇది. అందువల్ల నీకు వాల్యుయేషన్లు పెరుగుతున్నాయి, ఇన్వెస్టర్లు వస్తున్నారు. కానీ ఎన్నడో ఒక చోట ఇన్వెస్టర్ అడుగుతాడు, ఇంకెంతకాలాన్ని నీ నష్టాలు భరించాలి, వెన్ విల్ ఐ గెట్ రిటర్న్స్ అంటాడు. అక్కడ సమస్య వస్తుంది. అంటే వయబిలిటీ అనేది అప్పుడు వస్తుంది, అప్పటిదాకా బాగానే ఉంటుంది ఇది. సో అక్కడ ఏమవుతుంది అనేది థర్డ్ క్వశ్చన్ వస్తుంది. మరి ఫ్యూచర్ ఏంటి, ప్రోగ్నోసిస్ ఏంటి? క్యూకామర్స్ డిసప్పేర్ అవుతుందా నష్టాలు వచ్చి? నా అంచనా కాదు. మోడర్న్ ఎకానమీ, మోడర్న్ మార్కెట్ చూస్తే కావు. ఇప్పుడు మీకు టెలికాం రంగంలో చూడండి, మీకు జియో వాడు వచ్చి నానా డిస్రప్షన్లు చేశాడు. మొబైల్ ఫోన్లు ఫ్రీగా ఇచ్చిన నుంచి మొదలుకొని చాలా చేశాడు. పోటీగా టారిఫ్లు కట్ చేశాడు, అల్ట్రా చీప్ టారిఫ్లు ఇచ్చాడు. ఏం జరిగింది? చాలా కంపెనీలు ఎగిరిపోయాయి. రెండో మూడో కంపెనీలు మిగిలిపోయాయి. డియోపోలి అంటారు, మానోపోలి అంటారు, లేదా ట్రయోపోలి అంటారు. అప్పుడు రేట్లు పెంచుతారు. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు మిగిలింది ఏంటి? మిగిలింది ఇప్పుడు జియోడు మిగిలాడు. అఫ్కోర్స్ బిఎస్ఎన్ఎల్ ఎప్పుడు ఉంటుంది. మీకు ఎయిర్టెల్ మిగిలింది. ఏం జరిగింది? సో ప్లేయర్స్ కాంపిటీషన్ తగ్గిపోయింది. కాంపిటీషన్ తగ్గిపోవడంతో టారిఫ్లు పెంచేస్తున్నాడు. మీరు గమనించండి, టారిఫ్లు పెంచి నడుపుతుంటాడు. అందువల్ల ఈ ఈ కామర్స్ మార్కెట్లో కూడా ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, జెప్టో, మీకు బ్లింకెట్, ఇలా రకరకాల ప్లేయర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు అది ఎప్పుడో ఒక్కసారి అది డెఫినెట్గా అక్కడ ఆగుతుంది. ఇప్పుడు వీరే కాదు, ఫుడ్ డెలివరీలు కాదు, గ్రాసరీస్ కాదు, మీకు ఇప్పుడు కంట్రీ డిలైట్ చాలా తొందరగా, మీకు ఒకప్పుడు మార్నింగ్ మాత్రమే ముందు రోజు ఆర్డర్ ఇస్తే వచ్చేవి. ఇప్పుడు కంట్రీ డిలైట్ కూడా వెంటనే మీకు సప్లై చేస్తున్నారు. మింత్రా, ఫ్యాషన్ జాయింట్, వాళ్ళు కూడా మీరు ఆర్డర్ ఇచ్చిన వెంటనే వచ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఇలా మీకు ఒక్కరికి కాదు, మీకు నైకా, ఇలా ప్రతి ఈ కామర్స్ కంపెనీ నుంచి మొదలుకొని అందరూ కూడా ఈ క్విక్ డెలివరీ రంగంలోకి ఎంటర్ అయిపోతున్నారు. వాళ్ళు రకరకాల ప్రొడక్ట్ మిక్స్ పెంచుకుంటున్నారు, సొంత ప్రొడక్ట్స్ కూడా పెట్టుకుంటున్నారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మీకు ఒక హిందుస్థాన్ లీవర్ సోపే కాదు, ఆ కంపెనీ వాళ్ళ సొంత సోప్ ఉంటుంది, అది అక్కడ మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా ప్రాఫిటబిలిటీ పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందువల్ల ఈ క్యూకామర్స్ భూమ్ ఈ నష్టాల్లో కూరుకుపోయి, ఊబిలో కూరుకుపోయి డిసప్పేర్ అవుతున్నాయి అనుకోను. కన్సాలిడేట్ అవుతుంది. ఫ్రాగ్మెంటెడ్గా ఉన్న బిజినెస్ కాస్త కన్సాలిడేట్ అయి మనోపలి, ఆ డియోపలి, ఆ ట్రయోపలి, ఒక్కరో ఇద్దరో ముగ్గురో ప్లేయర్స్ మిగిలి వారు వయబుల్గా ఆ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. అందువల్ల మీకు ఇప్పుడు ఓలా, ఉబర్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటివి, ఎన్ని నడుస్తాయి, ఎవరు కారెక్కుతారు అని అన్నారు. ఇవాళ నేను మాస్టర్ ట్యాంక్ నుంచి మా ఇంటికి వస్తుంటే ఆటో 250 రూపాయలు చెప్పారు, ట్యాక్సీ 145 రూపీస్లో వచ్చేసాను. అంటే ఏసీ కారు 145 రూపీస్, ఆటో 250 రూపీస్. చూడండి మీరు ఎంత మార్పు వచ్చింది ఎకానమీ. సో అందువల్ల నలుగురు కూర్చుంటే, నలుగురు కనుక ఒక ఏరియాలో ఉండి ఒక అపార్ట్మెంట్లో పనులు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు నలుగురు కలిసి ట్యాక్సీ మాట్లాడుకొని ఏసీ కారులో 150 రూపాయలు వచ్చేయచ్చు. అంటే 30-40 రూపాయల్లో వాళ్ళు వచ్చేస్తారు. అందువల్ల ఈ ర్యాపిడో ఇలాంటివన్నీ మీకు డెలివరీస్, ఒకప్పుడు మనుషులే కాదు ఇప్పుడు వస్తువులను కూడా డెలివరీ చేస్తున్నారు. రేపు డ్రోన్లను కూడా వారుస్తారు. టెక్నాలజీ అప్గ్రేడేషన్ అవుతుంది, న్యూ బిజినెస్ మోడల్స్ ఎవాల్వ్ అవుతాయి. అందువల్ల క్యూకామర్స్ విల్ రిమైన్. ఓన్లీ థింగ్ ఈజ్ దాట్ ఈ మనోపలి, డియోపలి, ట్రయోపలి వచ్చాక ప్రైసెస్ కూడా ఎక్కువ పెరుగుతాయి. మీరు గమనించండి, ఇప్పుడు మీకు ఒక ఇడ్లీ 100 రూపాయలు ఉంటే స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అఫ్కోర్స్ దానికి కూపన్లు అంటారు, రకరకాలుగా చేస్తారు. అల్టిమేట్గా కన్జ్యూమర్కి అయితే వాయింపు పెరుగుతూ ఉంటుంది. నీకు సౌలభ్యం పెరిగినప్పుడు మరి వాయింపు పెరగాల్సిందే కదా. అంటే కడుపులో చాలా గదలద్దు, అన్నీ కావాలి, ఇంట్లో కుర్చీలో కూర్చున్న చోటుకి రావాలంటే యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. సో దెర్ ఇస్ అ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ఇట్. అందువల్ల స్లోగా క్యూకామర్స్ రంగంలో, ఈ కామర్స్ రంగంలో ఈ ఫ్రాగ్మెంటేషన్ పోయి, కాంపిటీషన్ పోయి కన్సాలిడేషన్ అవుతుంది. అప్పుడు బిజినెస్ వయబుల్ అవుతుంది. కన్జ్యూమర్ కాస్ట్ ఆఫ్ సర్వీస్ అయితే పెరుగుతుంది.